తన కృపచేతను, తన వాక్యము చేతను, తన ఆత్మచేతను మన హృదయములను ఆదరించువాడైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభములు, వందనములు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఒక విషాదకరమైన వార్తతో మీ ముందుకు రావడం జరిగింది. మనందరికీ తెలిసినట్టుగా దైవజనులు, మన ప్రియులు, దేవుని వాక్యములో, దేవుని వాక్య సత్యములో క్రైస్తవ ప్రపంచాన్ని అనేక సంవత్సరములు ముందుకు తీసుకుని వెళ్ళిన దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఒక విషాదకరమైన రీతిలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళారని విని క్రైస్తవ ప్రపంచం, మరి విశేషంగా తెలుగు క్రైస్తవులు నిర్ఘాంతపోయిన సంఘటన మనకు తెలిసిందే. వారు విజయవాడ నుండి రాజమండ్రికి బుల్లెట్ మీద ప్రయాణం చేస్తుండగా మార్గ మధ్యంలో యాక్సిడెంట్ జరిగి ఈ లోకాన్ని విడిచి మహిమ ప్రవేశం చేశారని వినబడింది. కారణాలు స్పష్టంగా సరిగ్గా తెలియదు, కానీ అది దేవుని చిత్తము అని ఎరిగి ఒకవైపు బాధతోనే దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మన క్రైస్తవ ప్రపంచము ఒక యోధుని కోల్పోయింది అని చెప్పొచ్చు. రాయలసీమలో పుట్టిన ఆ రత్నం ఆరంభంలో దేవుడంటే తెలియకపోయినా ఒక నాస్తికునిగా, నరహంతకునిగా జీవించి ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమ చేత పట్టబడి అక్కడి నుండి హైదరాబాదు చేరి అనేక సంవత్సరాలుగా రక్షణ టీవీలో అనేక సభలలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ క్రైస్తవ ప్రపంచానికి అద్భుతమైన సేవలు అందించిన నమ్మకమైన దేవుని సేవకుడైన వ్యక్తిని మనం కోల్పోయాం. ఆయన విద్యావేత్త, వివేకవంతుడు, వినయశీలి, లోకరీతిగా ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా చక్కగా నవ్వుతూ పలకరిస్తూ అనేక మందికి మాదిరికరంగా ఉన్నవాడు. ఇస్లాం మతంలో ఉన్న చాలామంది సహోదరులతో, హిందూ మతోన్మాదులతో డిబేట్లు నిర్వహించి క్రైస్తవ విశ్వాసమును, దైవ గ్రంథములో ఉన్న సత్యాలను ఎంతో విపులంగా, వివరంగా, సావధానంగా నవ్వుతూ తోటివారు కోప్పడుతూ ఉన్నా, చెలరేగిపోతూ ఉన్నా చాలా ప్రశాంతంగా, ఉన్నతంగా వారిని గౌరవిస్తూ ప్రేమతో అనేక సభలలో, అనేక డిబేట్స్లో దేవుని వాక్యాన్ని, ప్రభువును హెచ్చించినటువంటి గొప్ప దైవజనుడు. ఆయన గురించి మనం చాలా చాలా చెప్పుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకు సమయం కాదు. నేను చాలా ఏళ్ల క్రితం ఇలా విన్నాను. మన క్రైస్తవ ప్రపంచంలో త్రిత్వము అనే బోధ చాలా గలిబిలికి, గందరగోళానికి సేవకుల మధ్యలో గురవుతూ ఉన్నప్పుడు ఈ త్రిత్వములో ఉన్న విషయాలను అనేక బైబిల్ క్లాసెస్లో, సభలలో చాలా తేటగా, వివరంగా, అట్టిపండు వలిసి నోట్లో పెట్టినంత తేటగా అందించినటువంటి గొప్ప దైవజనుడు. సమర్థనవాద శాస్త్రం, అపాలజిక్స్ అంటారు. దీంట్లో అద్భుతమైన నైపుణ్యం సంపాదించి ఎంత పెద్ద వాదానైనా చక్కగా సమర్థించేటువంటి సమర్థుడు అని చెప్పొచ్చు. నిజంగా ఆయనకు పేరు తగినట్లుగానే ఆయన ప్రవీణ్ పగడాల. లేఖనాల్లో ప్రవీణుడు, విశ్వాసంలో ప్రవీణుడు. ఒక విషయాన్ని ప్రజలకు అందించే విషయంలో ఆయనకెంతో ప్రావీణ్యము, నైపుణ్యం ఉంది అని మనం చెప్పొచ్చు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ అనేక మంది అనాథ పిల్లలను తన బిడ్డలుగా స్వీకరించి దిక్కులేని వారికి, విధవరాండ్రకు అనేక రకాలుగా ప్రోత్సాహం అందిస్తూ, మరొక వైపు దేవుని వాక్య బోధనలో అవిశ్రాంతంగా రాత్రింబగళ్ళు ఎంతో ప్రయాసపడిన ఆ దైవజనుడు దేవుని పిలుపు మేరకు విషయం ఏమైనా కావచ్చు, కానీ
ఈ లోకాన్ని విడిచి మహిమ లోకానికి వెళ్ళిపోయాడు. సహోదరి, బిడ్డలు, వారి మీద ఆధారపడిన వారందరి ఆదరణ కోసం మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఇటీవల కాలంలో వారి తల్లి వృద్ధాప్యములో ఉందని, ఆమెకు ఆరోగ్యం సరిగా లేదని ఎంతో బాధతో చెప్పిన సందర్భం నాకు గుర్తుంది. ఆ తల్లిగారి ఆదరణ కొరకు, భార్య బిడ్డల కొరకు వారు విడిచి వెళ్ళిన పరిచర్యను అంతకు మించి సమర్థవంతంగా అటు రక్షణ టీవీలో కావచ్చు, ఇలా క్రైస్తవ ప్రపంచంలో సమర్థవంతంగా చేయగలిగిన వారిని దేవుడు లేపాలని మనమందరము వారి కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము. వీలైతే ఈసారి వివరంగా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాము. దేవుడు తన దాసుని కుటుంబాన్ని ఆదరించి దీవించి బలపరచుగాక. మన క్రైస్తవ ప్రపంచానికి ఆయన లేని లోటు తీర్చుగాక.